కాళోజీ నారాయణరావు ఎందుకు సమైక్య రాష్ట్రం గురించి సభాధ్యక్షత వహించి సభలు పెట్టి అధ్యక్షత చేసినటువంటి కాళోజీ నారాయణరావు పేరున్నది. కానీ మన యాదవ జాతిలో కూర్చొని అప్పుడే తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు, చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ ఏదరికి చేర్చేవో సోదరా నీ నావ, ఆంధ్రుత కలిసి నీ వడిగంటి పోతావు, ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావు, ప్రతిభ చూపిస్తావు, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు. ఇది రాసినటువంటి మహానుభావుడు ఎవరంటే మన కులంలో పుట్టినటువంటి వ్యక్తి. ఇంతకుముందు చెప్పే కదా సుధాకర్ యాదవ్ చెప్పారు కదా, సంగంరెడ్డి సత్యనారాయణ గారు ఆడినే ముచ్చలేస్తారని అంటారు. అంటే ఎప్పుడో 54, 55లో ఎవరు ఇల్లే మనకి సాహిత్యం ఎక్కడ మనకు బయట పెట్టారు, వాళ్ళు బయట ఎక్కడ పెట్టారు. భాష ఒకటి ఉంటేమి బ్రతుకు ఒకటి ఉండాలి, భాష ఒకటి ఉంటేమి బ్రతుకు ఒకటి ఉండాలి. గోంగూర పచ్చడిని కోరపోయి మన జీవకాళ్ళు చెప్పులు లేక కదలబోయి అడుగైన నిండు దుస్తులు లేక ఉండలేబోయి మనము తెలంగాణ సోదరా తేల్చుకొని బ్రతుకు మోసపోతివా నీవు గోసపడతావు అని 54, 55 రాసిండు. నువ్వు మోసపోతే గోసపడతావు, మనం కలవద్దు, ఆంధ్రతో కలవద్దని ఇయ్యాలటికి ఆయన అప్పుడు ఏదైతే చెప్పిండో పొగ్గు ఇనుముల గనులు పుష్కలం ముగ్గగలవు తెలంగాణ సీమలో వెలుగునోయి రత్నాలు అభివృద్ధికి ఇచ్చడంత అవకాశం ఉన్నదో అందుకే ఆంధ్రులకు ఆశ మిండైపాయని. ఎన్నెన్నో వాయిదాలు ఎనలేని హామీలు అడగకున్నా మనకు ఆంధ్రులు ఇస్తున్నారు, చేతికొచ్చేదాకా చేస్తారు దండాలు, చివరి నీ చేతికి చిప్ప వేయిస్తారు అని ఆందోళన పాలనలో మన చేతిలో చిప్ప పెడతారని చెప్పని మనకు అర్థమై కొట్టాడేటందుకు 50 ఏళ్లకు పైన పట్టింది. ఆఖరికి నీకు నాకు పొసగదని చెప్పినట్టు పొసగదు ఎప్పటికైనా కానీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే, మేము మీకు విడిపోవాల్సిందని చెప్పినటువంటి ద్రష్ట తొలి కోడి లెక్క కూసినటువంటి మొట్టమొదటి వ్యక్తి యాదవ కులంలో పుట్టినటువంటి సంగంరెడ్డి సత్యనారాయణ గారు అని చెప్పని మీకు అందరికీ మనవి చేస్తున్నాం. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్, నాన్ ముల్కీ గో బ్యాక్ మూవ్మెంట్, ఈ వరకు ఉద్యోగాల పంచాయతీ జరుగుతున్నది కదా. ఈ ప్రాంతం ఉద్యోగాలు ఈ ప్రాంతం ప్రజలకే కావాలని చెప్పి 1952లో గలమెత్తి కలం బట్టి కవితలు రాసి పాటలు పాడి ఊరూరులో విద్యార్థి యువకులను చైతన్యవంతులను చేసి పోరాటం చేసినటువంటి వ్యక్తి సంగంరెడ్డి సత్యనారాయణ గారు అని చెప్పి మీకు మనవి చేస్తున్నా. చరిత్ర మనది తక్కువేం లేదు అని చెప్తలేం, తెలియదు ఎవరికి తెలియదు. ఇలా మీకు ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక స్ఫూర్తి రావాలి. మా వాళ్ళు రాజులు అంటారు కదా, మేము కూడా కొట్లాడిన ప్రభాయ్ అని చెప్పేటందుకు 58లో నీలం సంజీవరెడ్డి మీద సంజీవరెడ్డి మామ సంజీవారెడ్డి మామ అయ్యయ్య రామ రామ సంజీవరెడ్డి మామ సంజీవరెడ్డి మామ సంజీవారెడ్డి మామ అయ్యయ్య రామ రామ సంజీవరెడ్డి మామ అయ్యయ్య రామ రామ సంజీవరెడ్డి మామ सुनो जी मेरा गाना कहता है तेलंगाना इंसान तुमको माना ऐसा कभी न जाना बता दिया जमाना बंदर का कारनामा संजीवरेड्डी मामा संजीवरेड्डी मामा अय्यయ్య राम राम संजीवरेड्डी मामा ओ राम 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 संजीवरेड्डी मामा भाई लोग की नदी बह गए वो कहां पर एक रह गए भाई लोग की नदी बह गए वो कहां पर एक रह गए तेगी तुम मुड़ गए तेगी की ढेरी रह गई ये याद रखो प्यारे भरेंगे भाई जामा संजीवरेड्डी मामा संजीवरेड्डी मामा संजीवरेड्डी मामा अय्यయ్య राम राम संजीवरेड्डी मामा अय्यయ్య राम राम संजीवरेड्डी मामा छीन कर हमारा अपने को तो संभारा अब छीन कर हमारा अपने को तो संभारा तुम बात का आहारा करोड़ का ये नारा जो रोज तेलंगाना से जाओगा हसीना संजीवरेड्डी मामा संजीवरेड्डी मामा संजीवरेड्डी मामा अय्यయ్య राम राम संजीवरेड्डी मामा अय्यయ్య राम राम संजीवरेड्डी मामा 1958 ఏ నక్సలైట్ ఉద్యమాలు లేవు. అప్పుడు ఎక్కడ నక్సలైట్ ఉద్యమాలు లేవు, జన్మాట్యం అనేది రాలే అప్పటిదాకా, అరుణోదయ సాంస్కృతిక కళామందిలు ఎక్కడ లేవు. కానీ అప్పుడు గలమెత్తి ఒక గొల్లోలు ఇంట్లో పుట్టినటువంటి గొల్లోళ్ళ తొలి పొద్దు ముద్దు బిడ్డ నీలం సంజీవరెడ్డిని ఎలని పైసాగా ఊడబిక్తావరా గాడిని వీడికి పోవాల్సిందే, నా జనాలను మోసం చేస్తున్నావు అని చెప్పి గర్జించినటువంటి గుండె ఈ గొల్లులో పుట్టినటువంటి గుండెని మీకు అందరికి మనవి చేస్తున్నా. 12 ఏళ్ళు గడిచినా కానీ పుష్కరం ఒక్కటి పోయినా కానీ వేరు బుద్ధి వారు మానారు బాబు, పాడు బుద్ధి విడనారు బాబు, జాజిరి 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 జాజా జాజిరి కిలకిల జాలపుతారు ఎన్నరు కాదు ఆంధ్రుల కాదు అని ఈ ప్రాంత ప్రజలకు మోసం జరుగుతున్నది, అన్యాయం జరుగుతున్నది, దుర్మార్గం చేస్తున్నది చెప్పి
గలబెట్టినటువంటి వ్యక్తి చరిత్ర ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మాట్లాడేటువంటి అవకాశం దొరుకుతున్నది. ఇది సిగ్గుపడాలా నేను నాకు ఏం అర్థమవుతలేదు కానీ మాట్లాడక తప్పలేదు. ఇలా కాళోజీ నారాయణరావు